హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక టాటా మోటార్స్ ఒక కొత్త మోడల్ అయితే లాంచ్ చేసింది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్లో టాటా ఆల్ట్రాస్కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసింది. ఇప్పుడు టాటా మోటార్స్ దీన్ని అప్గ్రేడ్ చేస్తూ టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్ అనే కొత్త మోడల్ని లాంచ్ చేసింది. అయితే ఇది మారుతి సుజుకి బెలానో అదేవిధంగా హ్యుండై i20 కార్లకు గట్టి పోటీ ఇస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఈ కార్లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి, పాత మోడల్కి కొత్త మోడల్కి ఉన్న తేడాలేంటి, ప్రైస్ వచ్చేసి ఎంత అనే వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే టాటా ఆల్ట్రోస్ ఫేస్ లిఫ్ట్. యాక్చువల్గా టాటా 2020లో ఆల్ట్రోస్ని అయితే లాంచ్ చేసింది. ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ దీనికి ఒక అప్గ్రేడ్ మోడల్ని తీసుకొచ్చింది. అయితే దీంట్లో అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయనేది మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మొత్తం ఇది 4 వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. ఏంటి ఆ 4 వేరియంట్లు అంటే ప్యూర్, స్మార్ట్, క్రియేటివ్, అకంప్లిష్డ్. ఈ 4 వేరియంట్లోనైతే ఈ కార్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 22న ఈ మోడల్ని లాంచ్ చేశారు. ఇక జూన్ 2 నుంచి దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇక ఇప్పటికే చాలా మంది కూడా దీన్ని బుక్ చేసుకుంటున్నారు. ఇక జూన్ 2 నుంచి దీని బుకింగ్స్ అయితే ప్రారంభం కానున్నాయి. అయితే దీనిలో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక దీని రేటు వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో ఉన్నదాని ప్రకారం 6,89,000 నుంచి అయితే ఈ రేట్ అయితే ప్రారంభమవుతుంది. అయితే వేరియంట్లను బట్టి మొత్తం దీన్ని అయితే చేంజ్ కానుంది. ఇక దీంట్లో ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క ధరను అయితే ఉండనుంది. ఒకసారి మనం లోపల ఫీచర్స్ అయితే చూద్దాం. ఏ కార్ అయినా సరే ఇంజన్ చూస్తాం కాబట్టి ఫస్ట్ ఇంజన్ విషయానికి వస్తే ఇది మొత్తం 3 వేరియంట్లలోనూ వస్తుంది. ఒకటి అందులో ఫస్ట్ మనం చూస్తే 1.2 లీటర్స్ పెట్రోల్, అదేవిధంగా 1.5 డీజిల్, అదేవిధంగా సిఎన్జి ట్విన్ సిలిండర్స్తోనైతే ఈ కార్ ఇంజన్ అయితే వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా ఇందులో ఉందని చెప్పొచ్చు. ఇక గేర్ బాక్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూస్తే మాన్యువల్, అదేవిధంగా డ్యూయల్. ఇక గేర్ బాక్స్ విషయానికి వస్తే మాన్యువల్, డ్యూయల్, క్లచ్, ఆటోమేటిక్ మోడల్ 2 వర్షన్లు ఉంది. అంతేకాకుండా 5 స్పీడ్ AMT ఈ 3 ఆప్షన్లను అయితే కలిగి ఉంది ఈ కారు. ఇక ఈ కారులో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇక సేఫ్టీ ఫీచర్ విషయానికి వస్తే అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఈ కార్ కలిగి ఉందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇక అంతేకాకుండా కారును ఎల్లప్పుడూ కంట్రోల్లో ఉంచడానికి ESP ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ అయితే ఈ కారులో ఆప్షన్ అయితే ఉన్నది. అంతేకాకుండా ఇక కొండ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కారు వెనక్కి రాకుండా హిల్ హోల్డింగ్ అసిస్టెంట్ అనే ఆప్షన్ కూడా ఈ కారులో ఉంది. దీనివల్ల కొండ ప్రాంతాలకు కానీ ఏదైనా కార్ ఆగిపోయినా వెనక్కి రాకుండా సేఫ్టీగా ఉండేలా ఈ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా మనకు చలికాలం కానీ ఈ ప్రాంతంలో పొగమంచు అయితే అధికంగా ఉంటుంది. పొగమంచులో వెళ్ళడం అయితే ప్రమాదం. ఎందుకంటే ఎన్నో ముందు రోడ్డు కనిపించక ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫాగ్ ల్యాంప్ ఫీచర్ అనేది తీసుకొచ్చింది. పొగమంచులోను రూట్ క్లియర్గా కనిపించేలా ఈ ఫీచర్ని అయితే టాటా ఆల్ట్రోస్లో తీసుకొచ్చారు. కారు చుట్టూ కనిపించేలా 360 డిగ్రీస్ తోటి కెమెరా ఆప్షన్ అయితే ఇందులో ఉంది. కారు చుట్టూ అసలు ఏముంది, కారు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునేందుకైతే ఈ ఆప్షన్ని కూడా ఈ కార్లో ఉంది. ఇక అంతేకాకుండా 10.25 టచ్ స్క్రీన్, ఇంత వెడల్పుతో ఒక టచ్ స్క్రీన్ అయితే అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా వైర్లెస్ ఛార్జర్, టాటా ఆల్ట్రోస్లో వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా ఈ టాటా ఆల్ట్రోస్లోనైతే ఉంది. అంతేకాకుండా వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ కూడా ఇందులో అందుబాటులోనైతే ఉన్నది. ఇక్కడ ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకుంటే అయితే డీజిల్ మరియు సిఎన్జి ఈ సెగ్మెంట్లలో ఈ ఫీచర్లు అయితే అందించే ఏకైక కారు అయితే ఇది టాటా ఆల్ట్రోస్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇక లోపాలు ఏంటి అంటే ఎక్కువగా చాలా మంది చెప్తున్న దాని ప్రకారం అయితే మనకు ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువగా ఉందని అయితే చాలా మంది రివ్యూస్ అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇంజన్ రిఫైన్మెంట్లో కొన్ని ఇంకా బెటర్ ఫీచర్స్ అవసరం అంటూ కూడా చాలా మంది అయితే కామెంట్లు చేస్తున్నారు. దీనికి ఫీడ్బ్యాక్ అయితే ఈ రెండైతే మైనస్గా ఉన్నాయి. ఈ రెండింటిని ఇంకా కొంచెం మెరుగుపరిస్తే మాత్రం ఈ కార్ ఇంకా సూపర్గా అటు మార్కెట్లోనూ దూసుకెళ్తుందని కూడా చాలా మంది అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇకైతే ఇప్పుడు ఈ కొత్త ఫీచర్లు అయితే ఓకే. మరి పాత మోడల్కి తేడా ఏంటి, ఏమేమి అప్గ్రేడ్ చేశారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాత మోడల్ చూసుకుంటే ఇది పాత మోడల్, ఇప్పుడు ఇది కొత్త మోడల్. ఇక్కడ మెయిన్గా ఇది నార్మల్ డోర్ ఓపెన్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఈ కొత్త మోడల్కి 2025లో 90 డిగ్రీస్ మెయిన్గా చూసుకుంటే ఇక్కడ డోర్ ఓపెనింగ్స్లో ఫస్ట్ మనం చూసుకుంటే ఇక్కడ 90 డిగ్రీస్లో ఓపెనింగ్ డోర్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ మాత్రం నార్మల్ డోర్ ఓపెన్ సిస్టమ్ అయితే ఇక్కడ వచ్చింది.
ఇక అంతే కాకుండా ఇక ఫ్రంట్ గ్రిల్ విషయానికి వస్తే ఆ ఓల్డ్ మోడల్లో నార్మల్ గ్రిల్ అయితే మనం చూసుకుంటే బ్లాక్ గ్రిల్తో సాధారణంగా ఉండేది. ఇప్పుడు కొత్త దానికి వచ్చేసి దీని ఒక రీడిజైన్ చేశారని చెప్పు. రీడిజైన్తో బ్లాక్ పియానో బ్లాక్ ఫినిష్ టచ్తో దీన్ని తీసుకొచ్చారు. దీని స్లీకర్ గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు. ఇది ఒక ఆకర్షణీయమైన లుక్ను తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మొత్తం కార్కి దీని మొత్తం స్లీకర్ గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు. అయితే పాత దాంట్లో నార్మల్ గ్రిల్ ఉంటుంది, బ్లాక్ ఫినిషింగ్ టచ్తో నార్మల్ గ్రిల్ ఉంటే, కొత్త దాంట్లోకి వచ్చేసరికి ఇక్కడ స్లీకర్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ ఫినిష్తో స్లీకర్ గ్రిల్ అయితే తీసుకొచ్చారు. ఇక టెయిల్ ల్యాంప్స్ విషయానికి వస్తే ఓల్డ్ మోడల్లో వచ్చేసరికి హలోజన్ టెయిల్ ల్యాంప్ అయితే ఉండేది. ఇక కొత్త మోడల్లో దీన్ని అప్గ్రేడ్ చేస్తూ ఒక టీ డిజైన్లో ఒక టీ ఆకారపు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే తీసుకొచ్చారు. మొత్తం ఈ బార్ కనిపిస్తుంది కదా, ఈ బార్ రూపంలోను దీన్ని అయితే ఇప్పుడు కొత్త దాంట్లో ఈ డిజైన్ అయితే ఒక అట్రాక్టివ్ లుక్ ఇస్తుందని చెప్పొచ్చు. ఇక బంపర్స్ విషయానికి వస్తే నార్మల్ బంపర్ పాత ఆల్ట్రోస్ కార్కి వచ్చేసి ఓల్డ్ మన నార్మల్ బంపర్ అయితే కొత్త దాంట్లో వచ్చేసి ఒక డ్యూయల్ టోన్ ఫ్రంట్ బంపర్ని తీసుకొచ్చారు కొత్త వర్షన్లోనైతే. అంతేకాకుండా ఒక ఫాగ్ ల్యాంప్ రీసెస్లు కూడా కొత్త దాంట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక పాత కొత్త మోడల్ ఇంకా కొన్ని ఇంటీరియర్ డిజైన్లో తేడాలు మనం చూస్తే పాత దాంట్లో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటే కొత్త దానికి వచ్చేసి 10.25 టచ్ స్క్రీన్ వైర్లెస్ కనెక్టివిటీతో కొత్త దాంట్లో అయితే ఆప్షన్ ఉంది. ఇక అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్స్ నార్మల్ డిజైన్ తోటి వస్తే మాత్రం ఇక్కడ మాత్రం సీట్స్ వచ్చేసరికి ఒక వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఒక సరికొత్త డిజైన్తో కొత్త కార్లోనైతే ఆప్షన్గా ఉంది. ఇక అంతేకాకుండా మనం చూడవచ్చు ఇక్కడ వాయిస్ అసిస్టెంట్తో సన్ రూఫ్ అయితే వచ్చింది కొత్త దాంట్లో. పాత దాంట్లో అటువంటి ఆప్షన్ పెద్దగా ఏం లేదు. అక్కడ ఒక క్రూయిజ్ కంట్రోల్ ఆప్షన్తో ఏసీ రేర్ విండో పాత దాంట్లో ఉంటే, ఇక్కడ మాత్రం ఒక వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్తో కొత్త దాంట్లో ఆప్షన్ ఉంది. అంతేకాకుండా మనకు కొత్త 2025 ఇప్పుడు కొత్త మోడల్లో USB-C పోర్ట్స్ వైర్లెస్ ఛార్జర్తో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మాత్రం USB పోర్ట్స్, ఇక్కడ వైర్లెస్ ఛార్జర్ అయితే లేదు పాత మోడల్లో. కొత్త మోడల్లో వచ్చేసరికి మనకు వైర్లెస్ ఛార్జర్ కూడా ఆప్షన్ ఉంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే డోర్ ఓపెనింగ్ ఇక్కడ సాధారణ ఓపెనింగ్ ఉంటే, ఇక్కడ మాత్రం 90 డిగ్రీస్ ఓపెనింగ్ డోర్ ఓపెనింగ్ అయితే ఉంటుంది. అదే విధంగా ఇక వీల్స్ అలైన్మెంట్, ఈ టైల్ వీల్స్కి సంబంధించిన అలైన్మెంట్ వచ్చేసి అది నార్మల్ అలైన్మెంటే ఉండేది. కొత్త దాంట్లో మాత్రం ఒక డైమండ్ కట్ రూపంలో కొత్త అలైన్మెంట్స్ అయితే వీల్కి సంబంధించిన మొత్తం అలైన్మెంట్స్ అయితే కొత్త దాంట్లో ఒక డైమండ్. ఇక ఇంజన్ విషయానికి వస్తేనైతే డీజిల్ అదేవిధంగా సిఎన్జి ఇంజిన్స్ అయితే రెండిట్లలోనూ సేమ్ ఉంది. ఇక పెట్రోల్ ఇంజన్కి వచ్చేసి మాత్రం కొద్దిగా ఒక 10 bhp అయితే రెండు కొద్దిగా తేడా ఉంది. అంతేకాకుండా ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చేసరికి ఇందులో కొత్తగా గేర్ బాక్స్ విషయంలో మనకు 5 స్పీడ్ AMT తీసుకొచ్చారు కొత్త కార్లో. మనకు పాత దాంట్లో ఓన్లీ 5 స్పీడ్ MT అదేవిధంగా 6 స్పీడ్ DCT ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉండేటివి పాత ఓల్డ్ మోడల్లో. కానీ కొత్త మోడల్కి వచ్చేసరికి ఈ రెండింటితో పాటు ఈ 5 స్పీడ్ AMT అనే కొత్త ఆప్షన్ను ఇప్పుడు ఆల్టోస్ కొత్త మోడల్లోనైతే తీసుకొచ్చారు. ఇక అంతేకాకుండా ధర కూడా కేవలం 6.89 lakhs ప్రారంభ ధరగా ఉంది. ఇక అది 6.89 నుంచి 11 lakhs వరకు కూడా ఉంది. వేరియంట్ను బట్టి ధరనైతే రేట్ అయితే చేంజ్ కానుంది. ఈ రెండు డీజిల్ పెట్రోల్తో పోలిస్తే మాత్రం సిఎన్జి వేరియంట్ ధరనైతే కొద్దిగా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రజెంట్ ఇదైతే ఇప్పుడు ఏదో టాటా ఆల్టోస్ బెలానో, మారుతి సుజుకి బెలానో అదేవిధంగా హ్యుండై i20 ఈ కార్లకి అయితే ఇది ఒక గట్టి పోటీ ఇస్తుందని చెప్తున్నారు. ఇక జూన్ 2 నుంచి అయితే దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆల్రెడీ మోడల్ లాంచ్ అయింది. ఇప్పటికే చాలా మంది దీన్ని బుక్ కూడా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎస్, ఇక టాటా ఆల్టోస్ ఫేస్ లిఫ్ట్కి సంబంధించి ఇప్పటివరకు మనం చూసిన ఫీచర్స్తో పాటు కొత్త ఫీచర్స్తో పాటు పాత వాటికి పాత మోడల్కి కొత్త దాంట్లో ఏమేమి చేంజెస్ అయితే ఉన్నాయో ఇప్పటివరకు మనం చూసాం కదా. ఇక జూన్ 2 నుంచి అయితే దీని బుకింగ్స్ అయితే ఓపెన్ కానున్నాయి.